నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా 100వ శత జయంతి వేడుకల్లో కలెక్టర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయం నందు సత్యసాయి బాబా జయంతి వేడుకలు అనంతరం కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం చాలా సంతోషకరమైనదిగా తెలియజేశారు. అలాగే ఆయన 1995లో మారుమూల గ్రామాలకు నీరు లేనటువంటి పల్లెలకు సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా నీళ్లు చేర్చడం జరిగిందని తెలియజేశారు. అలాగే ఆయన సేవలో 130 దేశాల్లో విస్తరించడం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేశారు. సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా మెడికల్ కళాశాలలు, లైబ్రరీలు, స్కూల్స్, మ్యూజియం, స్టేడియం ఇలా చాలా గొప్ప సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు నాకు సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలియజేశారు. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి శ్రీ సత్యసాయి సమితి కన్వీనర్ అమర్నాథ్, KPL సత్యం, KV నాయుడు, అన్నమయ్య జిల్లా యూత్ కోఆర్డినేటర్ ఈశ్వర్ మరియు మాధవరం ఓదివేడు, చాకిబండ్ల రెడ్డివారిపల్లి, కుమ్మరపల్లి, రాయచోటి కొత్తపేటకి చెందిన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా బృందం పాల్గొనడం జరిగింది. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్. కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇంత ఘనంగా జరుపుకోవడానికి మీరు అందరూ భాగస్వామ్యం అయ్యారు. దీనికోసం మళ్ళీ ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనందరికీ చాలా ఒక మంచి దినోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం ఈ శత జయంతి కార్యక్రమాన్ని ఒక స్టేట్ ఫంక్షన్ గా డిక్లేర్ చేసి ప్రతి జిల్లాలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లు, ప్రతి మండల హెడ్ క్వార్టర్లు కూడా దీన్ని ఘనంగా జరపాలని ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మనందరూ శ్రీ సత్యసాయి బాబా ఇచ్చిన మెసేజ్ని
సమాజంలో ప్రతి ఒక్కరోజు తీసుకువెళ్ళాలి. ఈ సంకల్పం మనం మొట్టమొదటిగా ఈ సంకల్పం కార్యక్రమంలో చేసుకోవాలి. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. మీ అందరికీ తెలిసినట్టుగా ఈ సంకల్పంతో శ్రీ సత్యసాయి బాబా గారు, భగవాన్ సత్యసాయి బాబా గారు ఆయన యాక్టివిటీస్ని, ఆయన మెసేజ్ని, ఆయన సేవా సంకల్పంని ప్రపంచంలోనే తీసుకువెళ్ళారు. మనందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు దాదాపు ప్రపంచంలోనే 137 దేశాల్లో 2000 పైన ఆశ్రమ్స్, మందిరాలు, ట్రస్ట్ ఈ సత్యసాయి బాబా ట్రస్ట్ కింద ఆపరేట్ చేస్తున్నాయి. ప్రపంచంలోనే చాలా తక్కువ సంస్థలకి ఇంత మ్యాక్సిమం ఇంత పెద్ద అవుట్ రీచ్ ఉంటుంది, ఇంత ప్రెసెన్స్ ఉంటుంది. ఆయన ఇచ్చిన ఫిలాసఫీ, ఆయన దార్శనికం, ఫిలాసఫీ గురించి మనం మాట్లాడితే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఈ 5 పిల్లర్స్ మీద హ్యుమానిటీ మొత్తం ఆధారపడి ఉంటుంది, మానవత మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుందని ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. ఎవరు ఊహించలేని విధంగా, ఎవరు ఊహించలేని కాలంలో ఆ పుట్టుపర్తి లాంటి ఒక చాలా చిన్న పట్టణం 1950లోనే అక్కడ ప్రశాంతి నిలయం అని ఆశ్రమం ఏర్పడింది. ఇప్పటి నుంచి దాదాపు 75 సంవత్సరాల క్రితం అక్కడ ఆశ్రమం పూర్తి అయినది. ఓన్లీ 25 సంవత్సరాల వయసు మాత్రంలో ఆయన అప్పుడు ఇంత ఇంకా మనకి స్వాతంత్రం వచ్చి కూడా 3 సంవత్సరాలు అవ్వలేదు. అప్పుడు ఆ సంవత్సరంలో అక్కడ ఒక సేవా సంకల్పంతో ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. దేశంలోనే లిటరసీ రేట్ 30%, 38% ఉన్న కాలంలో 1968లో అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతం, వెనుకబడిన జిల్లాలో ఓన్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం ఒక కాలేజ్ ఏర్పాటు చేశారు. అప్పుడు దేశంలోనే గర్ల్స్ స్కూల్స్ కూడా చాలా కౌంట్ చేయగలిగేది ఇంత తక్కువ ఉండేవి. ఆ సమయంలో గర్ల్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం, గర్ల్స్ కోసం ఒక ప్రత్యేకమైన గర్ల్స్ కాలేజ్ ఏర్పాటు ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో, భగవాన్ సత్యసాయి బాబా ఆధ్వర్యంలో చేయడం జరిగింది. నంబర్ ఆఫ్ స్కూల్స్, నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంత వెనుకబడిన ప్రాంతంలో, పుట్టుపర్తి లైక్ ఏరియాలో హైయర్ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ హాస్పిటల్, ఇలాంటి చాలా సంస్థలు ఏర్పడ్డాయి. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు ట్రస్ట్ భగవాన్ సత్యసాయి బాబా గారు ఆధ్వర్యంలో ముందుగా వచ్చేసి ఇలాంటి ప్రజలకి, సామాన్యుడికి సేవ అందించే ఇన్స్టిట్యూషన్స్ ని, ఇలాంటి సంస్థల్ని ఏర్పాటు చేసింది. ఇంకా దీని గురించి మాట్లాడుకుంటూ పోతే 1995లో 1995 సంవత్సరంలో అనంతపురంలో ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, అసలు తాగునీరు సమస్య చాలా ఘోరంగా ఉన్న ప్రాంతాల్లో ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ శ్రీ సత్యసాయి బాబా పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆ డ్రింకింగ్ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 30 సంవత్సరాలు అయిపోయి అప్పుడు ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ ప్రణాళిక ద్వారా, తాగునీటి ప్రణాళిక వల్ల ఈ రోజు కూడా చాలా మందికి డ్రింకింగ్ వాటర్ అందుతూ ఉంది. అక్కడికి ఆగకుండా అనంతపురం తర్వాత చెన్నై తర్వాత ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా నాకు కూడా ఒక అదృష్టం ఉంది. ఆ సత్యసాయి ప్రాజెక్ట్ ద్వారా సర్వీస్ అవుతున్నటువంటి గ్రామాల్లో 2 చోట్ల నేను పని చేశాను. రంపచోడవరం లాంటి ఒక అడవి ప్రాంతం, ఒక ట్రైబల్ ఏరియా, ప్లస్ అనంతపూర్లో కూడా జాయింట్ కలెక్టర్గా పనిచేసినప్పుడు నాకు ఆ ప్రాజెక్ట్ గురించి అంత తెలిసింది. దీన్ని మన అంతా అభినందన చెప్తే అంత తక్కువ ఉంటుంది. సో ప్రజల్లో ఒక సామాన్య మనిషి కళలు కూడా ఊహించలేని సేవలు ఆరోగ్య రంగంలో, విద్యా రంగంలో, తాగునీటి రంగంలో, ఇలాంటి 3 ఒక సామాన్య ప్రజలకి ప్రతిరోజు పనికి ప్రతిరోజు ఆయన ఒక సామాన్య పబ్లిక్ ని కాపాడే విధంగా వాళ్ళు ఒక డే టు డే లైఫ్ లో వాళ్ళకి ఏది ముఖ్యంగా అవసరం ఉంటుందో ఇలాంటి అవసరాలని దృష్టిలో పెట్టేసి ఇలాంటి ప్రాజెక్ట్స్, ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి ఆరోగ్య సంస్థలు ఏర్పాటు చేసి, ఇలాంటి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ మానవతా సేవ చేయడంలో చాలా అగ్రస్థానంలో నిలిచిందని ఈ రోజు మనం అందరూ సగౌరవంగా తెలియపరచాలి. ఈ రోజు ఈ సంస్థ, ఈ ట్రస్ట్, భగవాన్ సత్యసాయి బాబా గారు చేసిన పని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఈ కార్యక్రమంలో పుట్టుపర్తిలో జరుగుతున్న ఈ వారోత్సవంలో చాలా ఘనంగా జరుగుతుంది. దీనికి రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ పాల్గొని వాళ్ళ ఎంత రెస్పెక్ట్ని తెలియపరచాలి.
ఇదే విధంగా ప్రతి జిల్లాలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మన అందరూ మళ్ళీ ఒకసారి మన రెస్పెక్ట్ని, మన కృతజ్ఞతని తెలియజేసుకుంటూ ఆయన మెసేజ్ని, ఆయన సంకల్పంని సమాజంలో ఇంకా ఎంత ముందుకు తీసుకువెళ్ళాలని ఈరోజు మన అందరూ సంకల్పం చేయాలి. ఇదే మాటతో ఈరోజు మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.